హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు ఎండింగ్ పార్ట్. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం, మాంగళ్య ధారణ, కాళ్ళకి మెట్టెలు పెట్టడం, తలంబ్రాలు పోసుకోవటం, అరుంధతి నక్షత్రం చూడటం, ఇలా ఒక్కొక్కటి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అవంతికాని తీసుకొని తమ ఇంటికి స్టార్ట్ అయ్యారు వసుంధర గారు, శ్రీకాంత్ గారు. ఇక అప్పటికే వర్ష ఇంటికి చేరుకొని వాళ్ళని ఆహ్వానించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. జీవన్ గారు, ఒకసారి పెద్దమ్మకి ఫోన్ చేయరా? వాళ్ళు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తున్నారో ఒకసారి కనుక్కోండి అంది వర్ష. హా, ఇప్పుడే కాల్ చేస్తున్నా అంటూ వసుంధర గారికి ఫోన్ చేశాడు జీవన్. హలో ఆంటీ, ఎక్కడున్నారు? మేము ఇంకొక 10 మినిట్స్లో అక్కడికి వచ్చేస్తున్నాము అన్నారు వసుంధర గారు. ఓకే ఆంటీ అంటూ కాల్ కట్ చేసి అదే విషయం వర్షకి చెప్పాడు. ఇదిగోండి, నాకు ఇది అందించండి నేను అడిగినప్పుడు అంటూ ఇంటి ఎంట్రన్స్ దగ్గరే పూల రేకులతో వెల్కమ్ అని అందంగా రాసింది. ఇప్పుడు ఆ కోతి కోసం ఇన్ని డెకరేషన్స్ అవసరమంటావా? అడిగాడు జీవన్ వర్ష వైపు చూస్తూ. తను నాకు వదిన. నేను తన కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే అస్సలు బాగోదు. ఆ గ్లిటర్స్ ఇలా ఇవ్వండి అంటూ ఆ పూరేకుల మీద మరింత షైనింగ్ కోసం చమ్కీలని అద్దుతూ ఉంది. ఇక చెప్పినట్టే ఒక 10 నిమిషాలకి అక్కడికి వచ్చారు శ్రీకాంత్ గారు, వసుంధర గారు, జై ఇంకా అవంతిక. వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపేసి వర్ష వాళ్ళకి దిష్టి తీసింది. ఇప్పుడు లోపలికి రండి. అదేంట్రే, వాళ్ళకి దిష్టి తీసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేయాలి కదా, నువ్వు వాళ్ళని ఫ్రీగా లోపలికి రానిస్తావా ఏంటి? అడిగారు శ్రీకాంత్ గారు. మళ్ళీ అవన్నీ అవసరమా పెద్దనాన్న? ఏమీ అవసరం లేదు, మీరు లోపలికి రండి అంది వర్ష. నువ్వు అడగకపోవడం అది నీ మంచితనం, కానీ జై ఇవ్వకపోతే అది జై పిసినారితనం అవుతుంది అంది అవంతిక భర్త వైపు చూస్తూ. అంటే నువ్వు నన్ను పిసినారి వాడిలాగా లెక్క వేస్తున్నావా? అడిగాడు జై అనుమానంగా. మరిప్పుడు డబ్బులు ఇవ్వకపోతే అలాగే అనుకుంటాము అన్నారు వసుంధర గారు. దేవుడా, ఇది చాలా అన్యాయం అంటూ వర్ష కోసం కొన్న గోల్డ్ చైన్ తన పాకెట్లో నుంచి తీసి జీవన్ చేతికి ఇస్తూ, అరే బావా, నువ్వే నీకు కాబోయే భార్య మెడలో తొడుగు అన్నాడు జై. అయ్యో అన్నయ్య, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమా అంటే అవసరమే, నువ్వింకేం మాట్లాడుకు అంటూ జై చెప్పడంతో సైలెంట్గా ఉండిపోయింది వర్ష. వర్ష మెడలో ఆ చైన్ వేశాడు జీవన్. అప్పుడు భార్యని తీసుకుని తన ఇంట్లోకి కుడికాలు మోపి అడుగు పెట్టాడు జై. అక్కడ అందంగా వెల్కమ్ అని రాసి ఉన్న లెటర్స్ చూసిన అవంతిక వర్ష వైపు చూస్తూ, అబ్బా, నా కోసం చాలా గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశారే మా ఆడపడుచు గారు, థ్యాంక్ యూ అండి అంది అవంతిక వర్షాని హక్ చేసుకొని. వెల్కమ్ హోమ్ వదిన అంది వర్ష నవ్వుతూ. థ్యాంక్ యూ అంది అవంతిక. ఇక వసుంధర గారు దీపానికి అవర్చడంతో దీపం పెట్టింది అవంతిక. ఒక 10 నిమిషాలకి అందరికీ చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు జీవన్. ఈ రోజుకి నువ్వు వేరే రూమ్లో పడుకో తల్లి అంటూ చెప్పడంతో అవంతిక వర్ష రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ నెక్స్ట్ డే జై, అవంతిక ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడంతో అశ్వి, అద్వైత్ కూడా ఆ రోజు స్వీట్స్ పట్టుకొని అక్కడికి వచ్చారు. అశ్వి, వర్ష ఇద్దరూ కలిపి అవంతికాని అందంగా వైట్ శారీలో అలంకరించారు. అబ్బా, నిన్ను గాని ఇలా మా జై అన్నయ్య చూస్తే ఇంకా అంతే సంగతులు అంది అశ్వి అవంతికాని ఏడిపిస్తూ. అశ్వి మాటలకి కనీసం తల ఎత్తుకోలేకపోతుంది అవంతిక. ఒసే, నువ్వు మరీ నన్ను మోసేకే అంది అవంతిక. ఇప్పుడు టైం మాది మేడం, సో మేము ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం కదా వర్ష అడిగింది అశ్వి. ఇదిగో వర్ష,
ఇంకొన్ని మంత్స్‌లో నువ్వు కూడా ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేస్తావు. అప్పుడు నీకు నా నుంచి అసలు ఏ హెల్ప్ కూడా ఉండదు. చూసుకో" అంది అవంతిక బెదిరిస్తూ. "ఓయ్! ఏంటి నా తోటికోడల్ని బెదిరిస్తున్నావు? ఇది చాలా తప్పమ్మాయ్. హలో! తనింకా నీ తోటికోడలు కాలేదు. ఇంకా నా ఆడపడుచు మాత్రమే" అంది అవంతిక. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర గారు వాళ్ళని చూసి నవ్వుకుంటూ, "అశ్వి, నువ్వు కూడా ఏంటమ్మా, పాపం కదా తను" అన్నారు ఆవిడ. "ఎప్పుడు ఇది నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది పెద్దమ్మ. ఎలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా! అందుకే నా వాటా మొత్తం తీర్చేసుకోవాలి" అంది అశ్వి. ఆ మాటకి ఆవిడ నవ్వుతూ కోడలి చేతిలో పాల గ్లాస్ పెట్టి, "సంవత్సరం తిరిగేలోపు నన్ను నానమ్మని చేసేయాలి" అన్నారు ఆవిడ నవ్వుతూ. ఆ మాటకి సిగ్గుతో తల కిందకి దించేసుకుంది అవంతిక. ఇక అశ్వి, వర్ష ఇద్దరూ కలిసి తనని జై రూమ్ దగ్గర వదిలి బయటకి వచ్చేశారు. రూమ్‌లో జై అప్పటికే రూమ్‌లోకి వచ్చేసి ఉండటంతో జై వైపు చూస్తూ ఉంది అవంతిక. జై కూడా భార్య వైపు చూస్తూ ఉన్నాడు. "ఏంటి అలా చూస్తున్నావు?" అడిగింది అవంతిక. "ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అందుకే. అయినా అక్కడే ఆగిపోయావేంటే, రా" అంటూ పిలవడంతో భర్త దగ్గరికి వచ్చింది అవంతిక. "ఇదిగో పాలు, తాగు. ముందు ఈ పాలు తాగాలి అంట" అంది అవంతిక. ఇక పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని కొంచెం తాగి భార్య నోటి దగ్గర పెట్టాడు. జై ఎంగిలి చేసిన పాలని ఇష్టంగా తాగేసింది అవంతిక. ఇంకేంటి మరి? ఇప్పటికే చాలా ఇయర్స్ నుంచి అమ్మాయి గారిని చూస్తూ కూడా చాలా కంట్రోల్‌గా ఉన్నాను. ఇక మీద ఒక్క సెకండ్ కూడా అలా ఉండటం నా వల్ల కాదు. సో, ప్రొసీడ్ అయిపోదామా? అడిగాడు జై. జై వైపు చూసి తల కిందకి దించేసుకొని ఓకే అన్నట్టు తల గుండ్రంగా ఊపింది అవంతిక. భార్య నుంచి ఆ మాట రావడం ఆలస్యం అన్నట్టు తన పెదాలను అందుకొని తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు. అలా వాళ్ళు ఒక కొత్త అధ్యాయాన్ని వాళ్ళ జీవితంలో మొదలుపెట్టారు. ఇక చెప్పినట్టే 6 నెలల తర్వాత జీవన్, వర్షాల పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిపించారు అందరూ. వర్షాని పెళ్లి చేసుకొని తనని తీసుకుని తన ఇంటి దగ్గరికి వచ్చాడు జీవన్. అవంతిక అప్పటికే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది గుమ్మం దగ్గరే. "మీ ఇద్దరి కోసమే వెయిట్ చేస్తున్నా" అంటూ జీవన్, వర్ష ఇద్దరికీ కలిపి దిష్టి తీసి, "ఒరే అన్నయ్య, నీ రేంజ్‌కి తగ్గట్టు ఒక డైమండ్ నెక్లెస్ లేదంటే రోల్స్ రాయ్స్ కార్ ఇలా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా?" అడిగింది అవంతిక జీవన్ వైపు చూస్తూ. "ఒసేయ్! నేనేమి అద్వైత్ కృష్ణ చౌదరిని కాదు. నేను జస్ట్ జీవన్ చౌదరి. అయినా నీ మొహానికి గిఫ్ట్ ఇవ్వడం అంత అవసరం అంటావా?" అడిగాడు జీవన్ చెల్లెలి వైపు చూస్తూ. "మమ్మీ" అంటూ గట్టిగా ఏడుపు నటిస్తూ ప్రియా గారి వైపు చూసింది. "మమ్మీ చూడే నీ వేస్ట్ సన్నుగాడు ప్రేమగా వాడికి, వాడి పెళ్ళానికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటే నాకు ఆడపడుచు లాంఛనం ఇవ్వడానికి ఎంత ఏడిపిస్తున్నాడో" అంది అవంతిక తల్లి వైపు చూస్తూ. "జీవన్, ఏంటి నాన్న ఇది? చెల్లెల్ని అలా ఏడిపించొచ్చా?" అడిగారు ప్రియా గారు కొడుకు వైపు చూస్తూ. "మమ్మీ, నేను చెప్తుంది నిజమే. అయినా దీని మొహానికి గిఫ్ట్ అవసరమా? దీన్ని పక్కకు తోసేస్తే బాగుంటుంది" అన్నాడు జీవన్. "ఒరేయ్ దున్నయ్య! ఇప్పుడు నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటే నిన్ను, నీ పెళ్ళాన్ని కనీసం లోపలికి రానివ్వకుండా డోర్స్ ఇక్కడే లాక్ చేసేస్తా చెప్తున్నా" అంది అవంతిక బెదిరిస్తూ. "అబ్బచ్చా! నీకంత సీనుందా?" "మరి లేదా?" అడిగింది అశ్వి. "వదినా, నువ్వు కూడానా? అంటే నువ్విచ్చిన దాంట్లో షేర్ ఇస్తాను అని చెప్పింది. అందుకే ఈసారి అవంతిక పార్టీ ఉంటున్నా నేను. నా మంచి పెద్ద వదిన" అంది అవంతిక అశ్వి బుగ్గలు లాగుతూ. "అయితే తప్పదా?" అడిగాడు జీవన్. "జీవన్, అవంతిక కోసం కొన్నది తనకి ఇచ్చేసేయ్. ఎందుకురా పాపం దాన్ని అలా ఏడిపిస్తున్నావు?" అడిగాడు అద్వైత్. "అనే నువ్వాగరా" అంటూ ఉండగానే అవంతిక తన చిన్న అన్న వైపు చూస్తూ, "అవునా,
నా కోసం నా కోసం ఏం కొన్నావురా అన్నయ్య? అడిగింది అవంతిక. లోపలికి రానిస్తే అప్పుడిస్తాను అన్నాడు జీవన్. సరే సరే లోపలికి రండి అంటూ వాళ్ళు లోపలికి రావడానికి దారి ఇచ్చింది అవంతిక. ఇప్పుడివ్వరా ఏం గిఫ్ట్ ఇస్తావు నాకు? అడిగింది అవంతిక. జీవన్ నవ్వుకుంటూ తన పాకెట్‌లో నుంచి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసి అవంతిక చేతిలో పెట్టాడు. ఇదిగో ఇదే నేను నీకోసం కొన్న గిఫ్ట్. అన్నయ్య చెప్పిన గిఫ్ట్ అన్నాడు జీవన్. అది చూసిన అవంతిక ఒక్కసారిగా షాక్ అయ్యి షేక్ అయిపోయింది. ఇలాంటి గిఫ్ట్ నా జీవితంలో చూడలేదు నేను. పోరా నువ్వెప్పుడూ ఇంతే అంది అవంతిక. సరే సరే జోక్స్ అన్నీ పక్కన పెడితే జై బావ, అద్వైత్ అన్నయ్య ఇలా రండి అంటూ వాళ్ళని పిలిచి ఇద్దరి చేతిలో 2 బాక్సులు పెట్టాడు. ఇది నేను అవంతిక కోసం తీసుకున్నా. ఇది నేను వదిన కోసం తీసుకున్నా అంటూ 2 సింపుల్ పెండెంట్స్ చూపిస్తూ చెప్పడంతో అవంతిక, అశ్వి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక జై అవంతిక మెడలో ఆ పెండెంట్ తొడిగితే అద్వైత్ అశ్వి మెడలో ఆ పెండెంట్ తొడిగాడు. ప్రియా గారు కోడలి చేత దీపం పెట్టించి తన చేత స్వీట్ కూడా చేయించారు. అందరితో మాట్లాడుతూ ఉన్న అశ్వికి సడన్గా వామిటింగ్ సెన్సేషన్ రావటంతో గబగబా లేచి అక్కడి నుంచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంది. అశ్వి అనుకుంటూ కంగారుగా భార్య దగ్గరికి వచ్చాడు అద్వైత్. అశ్వి ఇప్పుడు నీకు బానే ఉంది కదా? అడిగాడు అద్వైత్ భార్య వైపు చూస్తూ. నిన్నటి నుంచి వామిటింగ్స్ అయిపోతున్నాయి బావా. చాలా ఎక్కువగా. ఏమన్నా తిన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది. టాబ్లెట్స్ వాడినా తగ్గడం లేదు అంది అశ్వి. మరి నాకు ఆ మాట చెప్పాలి కదా! నాకు చెప్పకపోతే ఎలా? అడిగాడు అద్వైత్ భార్యని కోపంగా. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకాంత్ గారు అశ్వినిని చెక్ చేసి తన కళ్ళని కూడా చెక్ చేసి అద్వైత్ కంగారు పడడానికి ఏమీ లేదు. నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్నారు ఆయన చిరునవ్వుతో. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నిజంగానేనా? అడిగాడు అద్వైత్ ఆనందంగా, ఆశ్చర్యంగా. హా! అవును నిజమే అన్నారు ఆయన నవ్వుతూ. విషయం విన్న అందరి ఆనందాలకి కూడా అవధులు లేకుండా పోయాయి. వర్ష చేసిన స్వీట్‌ని కోడలి నోటిలో పెట్టి నోరు తీపి చేశారు ప్రియాగారు. ఆ ఇంట్లో ఎటు చూసినా ఆనందం, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమ మాత్రమే ఉన్నాయి. శుభం. ఇంతకాలం నన్ను మన ఎదుట నిలిచింది స్టోరీని ఆదరించి విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మరెన్నో మీ ముందుకి తీసుకొని రావాలి అని ఆశిస్తున్నాను. అండ్ నా సాడెస్ట్ మొగుడు రేపటి నుంచి వస్తుంది. ఇక ఉంటాను.